హలో హాయ్ బిజీ పీపుల్ ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారని నేను ఆశిస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి సండే స్పెషల్ ఏంటంటే ఫిష్ బ్రెడ్ కట్లెట్ అనమాట. సో ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది చాలా ఈజీ ప్రాసెస్, ఎవరైనా చేయొచ్చు. ఒకసారి నేను చెప్పే రెసిపీని చూడండి అండ్ ట్రై చేయండి. సో ఫస్ట్ మనం చేపలు కట్లెట్ చేయాలనుకుంటే బ్రెడ్ ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకోవాలన్నమాట. బ్రెడ్ తెచ్చి డైరెక్ట్ మనం బ్రెడ్ తెచ్చి మిక్సీలో వేసేస్తే ఈ విధంగా పౌడర్ వస్తుంది. సో నేను ఇందులో వచ్చేసి కార్న్ స్టార్చ్ అదే కార్న్ పొడి వేసి కొంచెం సాల్ట్ అండ్ వాటర్ వేసి ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టేసా. సో ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకు సాల్ట్ కావాలి, రెడ్ చిల్లీ కావాలి, ధనియాల పొడి కావాలి అండ్ గరం మసాలా కావాలి. సో ఇవి బేసిక్ అన్నమాట కావాల్సిందే. సో చేపలు మనం ఫస్ట్ బాయిల్ చేసి ఈ విధంగా పెట్టుకోవాలి, దాన్ని స్మాష్ చేసుకోవాలన్నమాట. చూపిస్తున్న విధానంగా ఈ స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి, ముళ్ళు లేకుండా చూసుకోండి. సో ఇందులో మనం రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, ధనియాల పొడి, సాల్ట్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ లాస్ట్లో ఆనియన్స్ ఉంటాయి, అవి ఆనియన్స్ కూడా వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసి మనం వంటలు లెక్క చేసుకోవాలి. అంతే అండి, ఫిష్ కట్లెట్ ఈజీగా అయిపోయింది. పెట్టుకునే ఆనియన్ కూడా ఈ విధంగా ఇందులో యాడ్ చేసేయండి. సో ఈ విధంగా మనం స్మాష్ చేసి పెట్టుకోవాలి, కట్ చేసి. ఈ విధంగా చేసేసి మళ్ళీ సెకండ్ రౌండ్ నేను దాంట్లో డిప్ చేయిస్తాను. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఆయిల్ డీప్ ఫ్రై చేసి ఆయిల్లో వేసేసేయాలి, అంతే. సో కట్లెట్లు అయితే రెడీ అయిపోతాయి. పిల్లలు ఈవినింగ్ టైం కానీ చేపలు తినమని మారం చేసే పిల్లలకి సూపర్గా ఉంటుంది. మనకు దీంట్లో విటమిన్ బి ఇంకా సోర్సెస్ చాలా ఉన్నాయి తింటే. సో పిల్లలకి ఈ విధంగా ట్రై చేసి తినిపియండి, పిల్లలు హ్యాపీగా ఉంటారు, మనం కూడా హ్యాపీ. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని తీసేయాలి. ఏం చేస్తాను